హిందూ ఎడిటోరియల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే స్టూడెంట్స్ అందరికీ ఒక విన్నపం. మీలో బ్యాంక్ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్ ఉన్నట్లయితే మీకోసం సెపరేట్గా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాము. దాంట్లో మీకోసం సెపరేట్గా సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఎర్రర్ స్పాటింగ్ ఇలాంటి వాటన్నిటితో కూడిన ఎడిటోరియల్ అనాలిసిస్ అనేది జరుగుతుంది. సో అది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఎడిటోరియల్ టైటిల్లో మీకు స్టార్టింగ్లో ఆ ఛానల్ లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి దానికి మీరు సబ్స్క్రైబ్ అయ్యి ఆ ఛానల్ని ఫాలో అవ్వండి. మార్నింగ్ 8:30 AM అక్కడ లైవ్ సెషన్ ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్న ఎడిటోరియల్ అనేది యూపీఎస్సీ కోసం డిజైన్ చేయబడింది. సో బ్యాంక్ ఆస్పిరెంట్స్ ప్లీజ్ మూవ్ ఓవర్ టు అవర్ ఎక్స్క్లూజివ్ బ్యాంక్ ఛానల్. టేక్ కేర్. హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇప్పుడు మీరు చూస్తున్న పీడిఎఫ్ మనకి ఎల్టీఎక్స్ యూపీఎస్సీ టెలిగ్రామ్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది. అలాగే ప్రతిరోజు ఎడిటోరియల్ బేస్డ్ వొకాబులరీ క్విజెస్ మీరు ప్రాక్టీస్ చేయాలంటే మన ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో ఈ ఫ్రీ కోర్స్, ఫ్రీ ఎడిటోరియల్ వొకాబులరీ క్విజెస్ అని చెప్పి మీరు టైప్ చేస్తే వచ్చేస్తుంది. ఆ కోర్స్ మీకు ఫ్రీ. దాంట్లో ఎన్రోల్ అయ్యే రోజు క్విజెస్ మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. సో సూపర్ సంక్రాంతి ఆఫర్ మనం అందిస్తున్నాం. యూపీఎస్సీ జిఎస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ 30,000 రూపాయల ప్రోగ్రామ్ మీకు ఇప్పుడు ఈఎంఐ ఆప్షన్తో అందుబాటులో ఉంది. సో 3 EMIస్లో మీరు పే చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయవచ్చు. అలాగే ఆప్షనల్ ఇన్ఫినిటీ, పిఎస్ఐఆర్, సోషియాలజీ, పబ్యాడ్, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్ ఏదైనా సరే మీరు కేవలం 24,000కి 8,000 పర్ మంత్ ఈఎంఐ ఆప్షన్తో పొందొచ్చు. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. లెట్స్ కిక్ స్టార్ట్ ది ఎడిటోరియల్. ద టైటిల్ ఈజ్ గ్రోత్ చిల్. టైటిల్ ఏంటమ్మా? గ్రోత్ చిల్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గ్రోత్ చిల్? గ్రోత్ చిల్ అంటే అర్థం ఏంటి? గ్రోత్ అంటే ఎకనామిక్ గ్రోత్, చిల్ అంటే కైండ్ ఆఫ్ స్లో డౌన్. ఇక్కడ చిల్ అంటే మీనింగ్ ఏంటి? స్లో డౌన్ అంటే మళ్ళీ చల్లదనం, కోల్డ్, చిల్, వింటర్ ఇవన్నీ కొంచెం నెగిటివ్ కాంటెక్స్లో వాడతారు. ఎకనామిక్ గ్రోత్ అనేది స్లో డౌన్ అవుతుంది అనుకున్నంతగా లేదు అని అర్థం. ది ఎకానమీస్ స్పటరింగ్ ఇంజిన్స్ నెసెసిటేట్ అర్జెంట్ ఫిస్కల్ యాక్షన్స్. ఎకానమీ యొక్క స్పటరింగ్ అంటే తడబడుతున్న, స్ట్రగుల్ అవుతున్న ఇంజిన్స్. నెసెసిటేట్ అంటే టు మేక్ సంథింగ్ నెససరీ, అంటే ఒకటి నెససరీ చేస్తున్నాయి. ఏం నెససరీ చేస్తున్నాయి? అర్జెంట్ ఫిస్కల్ యాక్షన్స్ అంటే గవర్నమెంట్ అర్జెంటుగా రంగంలోకి దిగి, ఫిస్కల్ యాక్షన్ అంటే సంథింగ్ రిలేటెడ్ టు గవర్నమెంట్ ఫినాన్సెస్, అంటే ట్యాక్సులు పెంచడం కావచ్చు, ట్యాక్సులు తగ్గించడం కావచ్చు, ఇలాంటి వాటిని మనం ఫిస్కల్ యాక్షన్స్ అని చెప్పేసి అంటాం. సో ఎకానమీ యొక్క స్పటరింగ్, స్ట్రగుల్ ఏదైతే ఉందో ఇది ఏం చేస్తుందంటే గవర్నమెంట్ ఇమీడియట్గా ట్యాక్సేషన్ పాలసీలో కావచ్చు, తన ఫిస్కల్ పాలసీలో కావచ్చు, ఇమీడియట్గా మార్పులు చేర్పులు తీసుకొచ్చి దీన్ని సరిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అనే దాన్ని మనకి చూపిస్తోంది అని అర్థం. అర్థమైందా? అనేదాన్ని ఇక్కడ చూపిస్తోంది. నెసెసిటేట్ చేస్తుంది, అది నెససరీ అయ్యేలాగా చేస్తుంది. సో ప్రభుత్వం సైలెంట్గా ఉంటే పని అవ్వదు, ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వాలి, అర్జెంటుగా ఫిస్కల్ యాక్షన్స్ తీసుకోవాలి. అప్పుడే ఈ స్పటర్ అవుతున్న స్ట్రగుల్ అవుతున్న ఎకానమీ యొక్క ఇంజిన్ని మనం దారిలో పెట్టగలుగుతాము అని అర్థం. ద నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ NSO has confirmed emerging fears about the economy's evidently sluggish trajectory through this year in its first gross domestic product estimates, GDP estimates for 24-25. సో నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వాళ్ళు ఈ మధ్యన ఎమర్జ్ అవుతున్న, అంటే బయటపడుతున్న ఫియర్స్, మనకి రకరకాల భయాలు ఎమర్జ్ అవుతున్నాయి. దేని గురించి? అబౌట్ ది ఎకానమీస్ ఎవిడెంట్లీ స్లగ్గిష్ ట్రాజెక్టరీ. ఎవిడెంట్లీ అంటే బయటికి కనిపిస్తున్న, స్లగ్గిష్ అంటే బాగా స్లోగా ఉన్న, ట్రాజెక్టరీ అంటే పాత్. ఓకే, వీటి యొక్క ఈ ట్రాజెక్టరీ గురించి మనకి రీసెంట్గా బయటపడుతున్న రకరకాల ఫియర్స్ని NSO డేటా అనేది కన్ఫర్మ్ చేసింది. మనం ఏదైతే భయపడుతున్నామో అదే నిజమైంది అని అర్థం. ఎలా? త్రూ దిస్ ఇయర్ ఇన్ ఇట్స్ ఫస్ట్ జీడిపి ఎస్టిమేట్స్ అనేవి తీసుకొచ్చింది. 2024-25 గుర్తుపెట్టుకోండి. 2024-25 కంప్లీట్ అయిందా? అవ్వలేదు. 24-25 కంప్లీట్ అవ్వకుండా ఎలా ఇచ్చేస్తున్నారు డేటా? అందుకే దాన్ని ఎస్టిమేట్ అన్నాం. అర్థమైందా? అందుకే దాన్ని ఎస్టిమేట్ అన్నాం. అడ్వాన్స్ ఎస్టిమేట్స్ అంటాం. ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్, తర్వాత సెకండ్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ వస్తాయి. ఫస్ట్ FAE ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్, తర్వాత సెకండ్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్. ఆ తర్వాత మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయిపోయాక మళ్ళీ వస్తాయి రివైజ్డ్, ఫస్ట్ రివైజ్డ్, సెకండ్ రివైజ్డ్, థర్డ్ రివైజ్డ్, ఇలా కూడా వస్తూ ఉంటాయి. వైల్ ది ఎలక్షన్ ఫోకస్డ్ ఫస్ట్ క్వార్టర్ హిట్ పబ్లిక్ క్యాపిటల్ స్పెండింగ్, ద సెకండ్ క్వార్టర్ వాజ్ మార్డ్ by weak demand and still underwhelming public capex, dragging GDP growth to a 7-quarter low of 5.4%.
సో ఈ జీడిపిలు టెక్నికల్ టర్మ్స్ చూసి భయపడిపోకండి, దే ఆర్ సో ఈజీ. మనం బ్రెయిన్ పెడితే చాలా చాలా ఈజీ. ఇవి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటే 100% తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని ఎగ్జామ్ ఆస్పిరెంట్స్కి కూడా ఇది ఖచ్చితంగా అవసరం. ఫస్ట్ క్వార్టర్ అంటే అర్థం ఏంటి? మనకి 4 క్వార్టర్స్, ఏప్రిల్ మే జూన్ ఫస్ట్ క్వార్టర్, జూలై ఆగస్ట్ సెప్టెంబర్ సెకండ్ క్వార్టర్, అక్టోబర్ నవంబర్ డిసెంబర్ థర్డ్ క్వార్టర్, జాన్ ఫెబ్ మార్చ్ ఫోర్త్ క్వార్టర్. సో లాస్ట్ ఇయర్ ఏప్రిల్ మే జూన్లో ఏం జరిగింది? జనరల్ ఎలక్షన్స్ వల్ల ఏమవుతుంది? ఎలక్షన్ కోడ్ వస్తుంది. ఎలక్షన్ కోడ్ వస్తే ఏమవుతుంది? ప్రభుత్వాలు ఫ్రీబీస్ కానీ ఖర్చు పెట్టడం కానీ చేయకూడదు. దానివల్ల ఎలక్షన్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ క్వార్టర్లో పబ్లిక్ క్యాపిటల్ స్పెండింగ్ అనేది ఏమైంది? దెబ్బతినింది. మరి వాట్ హ్యాపెండ్ ఇన్ ద సెకండ్ క్వార్టర్? ఇట్ వాజ్ మార్డ్ అంటే డ్యామేజ్డ్ ఆర్ స్పాయిల్డ్ బై వీక్ డిమాండ్ అండ్ స్టిల్ అండర్వెల్మింగ్ పబ్లిక్ క్యాపెక్స్. డిమాండ్ బాగాలేదు సెకండ్ క్వార్టర్లో. అలాగే పబ్లిక్ క్యాపెక్స్ అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్, గవర్నమెంట్ యొక్క క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఫస్ట్ క్వార్టర్లో ఎలక్షన్స్ వల్ల ఆగిపోయింది. సెకండ్ క్వార్టర్లో కూడా అండర్వెల్మింగ్ అంటే అర్థం ఏంటి? అనుకున్నంత లేకపోవడం, డిసప్పాయింటింగ్, లెస్ దాన్ ఇంప్రెసివ్ అని అర్థం. దానివల్ల ఇదేమైంది? డ్రాగింగ్ జీడిపి గ్రోత్ టు ఎ 7 క్వార్టర్ లో ఆఫ్ 5.4%. ఈ ప్రాసెస్లో జీడిపి గ్రోత్ని 5.4%కి బాగా తగ్గించేసింది. అంత దారుణంగా జీడిపి గ్రోత్ని తగ్గించేసింది. ద సెంటర్ అండ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ which were projecting that India would log a fourth year of 7% plus growth had pared their hopes to about 6.5% and 6.6% respectively. సెంటరు మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విచ్ వర్ ప్రొజెక్టింగ్ దట్, రెండు ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నాయి ఇప్పటి వరకు. ఏమని? దట్ ఇండియా వుడ్ లాగ్ ఎ 4th ఇయర్ ఆఫ్ 7% ప్లస్ గ్రోత్, 7% పైగా అడిషనల్ పైన గ్రోత్ అనేది ఇండియా మరియు సెంటర్ మరియు ఆర్బీఐ చెప్తూ ఉన్నాయి ఇండియాకి వచ్చేస్తుంది, అంత గ్రోత్ వస్తుందని చెప్పి ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నాయి. అవి ఇప్పుడు ఏం చేసే? దే హ్యాడ్ పేర్డ్ అంటే కట్ డౌన్, రెడ్యూస్డ్ దేర్ హోప్స్ని తగ్గించుకున్నాయి టు అబౌట్ 6.5 అండ్ 6.6% రెస్పెక్టివ్లీ. 6.5 అండ్ 6.6%కి వాళ్ళ హోప్స్ని తగ్గించుకునే పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఓకే, జీడిపి ఎక్కువ గ్రో అవుతుంది అనుకున్నాయి, కానీ అనుకున్న దానికంటే తక్కువ అవుతుందని చెప్పి 7% పైన చెప్పినవి కాస్త ఇప్పుడు 6.5, సెంటర్ ఏమో 6.5% గ్రో అవుతుందని చెప్తుంది, ఆర్బీఐ ఏమో 6.6% గ్రో అవుతుందని చెప్పి చెప్తున్నాయి. దిస్ వాజ్ ప్రెడికేటెడ్ అంటే ప్రిమైస్డ్ ఆన్ లేదా డిపెండెంట్ ఆన్ అంటే దేని మీద ఆధారపడింది? ఆన్ ఏ బంపప్ ఆఫ్ అబౌట్ 7% ఇన్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్. సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్లో 7% గ్రోత్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో తక్కువ ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్లో కనీసం 7% ఉంటుంది అని ఒక ఎస్టిమేషన్ పెట్టుకొని, అజంప్షన్ తీసుకొని, దాన్ని బేస్ చేసుకొని, ప్రెడికేటెడ్ ఆన్ అంటే అర్థం ఏంటి? దాన్ని బేస్ చేసుకొని, ఇట్ వాజ్ బేస్డ్ ఆన్ అని అర్థం. దాన్ని బేస్ చేసుకొని టు ఆఫ్సెట్ ది ఫస్ట్ హాఫ్ 6% రైజ్. ఫస్ట్ హాఫ్లో 6% గ్రో అయ్యింది, సెకండ్ హాఫ్లో కనీసం 7% ఉంటుంది. సో ఓవరాల్గా 6.5, 6.6% ఉంటుంది అని వీళ్ళు ఒక ఎస్టిమేషన్ వేసుకొని ఆర్బీఐ మరియు సెంట్రల్ గవర్నమెంట్ చెప్తున్నాయి. ది ఎన్ఎస్ఓ ద నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ స్లైట్లీ లెస్ శాంగ్విన్ అంటే ఆప్టిమిస్టిక్. సో ఎన్ఎస్ఓ అనేది వీళ్ళిద్దరి కన్నా అంటే ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ ఆర్బీఐ కన్నా తక్కువ ఆప్టిమిస్టిక్గా ఉంది. ఏ విషయంలో? ఎకానమీ విషయంలో. సో దిస్ ఎక్స్పెక్ట్స్ జీడిపి టు గ్రో అట్ ఎ 4-year లో పేస్ ఆఫ్ 6.4%. ఇదేముంటుందంటే జీడిపి 6.4% మాత్రమే గ్రో అవుతుంది అంటే అర్థమవుతుందా? లాస్ట్ 4 yearsలో ఇదే లోయెస్ట్, అంత తక్కువే గ్రో అవుతుందని చెప్పేసి అది ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఫ్రమ్ 8.2% ఇన్ 23-24. లాస్ట్ ఇయర్ ఏమో 8.2% గ్రో అయితే ఇప్పుడు కేవలం 6.4% మాత్రమే గ్రోత్ ఉంటుందని ఎన్ఎస్ఓ ఎక్స్పెక్ట్ చేస్తుంది. విత్ జస్ట్ అగ్రికల్చర్ సీన్ రైజింగ్ సిగ్నిఫికెంట్లీ ఫాస్టర్ దాన్ లాస్ట్ ఇయర్. ఒక అగ్రికల్చర్ మాత్రమే లాస్ట్ ఇయర్ కంటే చాలా ఫాస్ట్గా రైజ్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మిగిలిన మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్ అనేవి అంతగా గ్రో అవ్వకపోవచ్చు అని ఎన్ఎస్ఓ ఎస్టిమేట్ చేస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మైనింగ్ గ్రోత్ మే వర్చువల్లీ మ్యానుఫ్యాక్చరింగ్లోను మన మైనింగ్లో కూడా గ్రోత్ అనేది సగం అయిపోవచ్చు. అండ్ దో సర్వీసెస్ సెక్టార్స్ సీమ్ రిలేటివ్లీ బెటర్ ఆఫ్. సర్వీసెస్ సెక్టార్స్ రిలేటివ్లీ అంటే అర్థం ఏంటి? కంపేర్ టు మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మైనింగ్ సర్వీసెస్ సెక్టార్ కొంచెం బెటర్గా కనిపిస్తున్నప్పటికీ, సీమ్ అంటే కనిపిస్తున్నప్పటికీ, కనిపిస్తున్నాయి. దేర్ ఈజ్ సమ్ కన్సర్న్ ఆఫ్ మొమెంటమ్ లాస్. వాటిల్లో కూడా మొమెంటం తగ్గుతోంది, ఒక ఊపు తగ్గుతోంది అనేది మనకి కనిపిస్తుంది. పర్చేజింగ్ మేనేజర్స్ ఇండిసెస్ యావరేజ్ లోవర్ దాన్ Q2 త్రూ Q3 ఫర్ బోత్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్. పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ పిఎంఐ అంటాం, పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్. సో పిఎంఐ ఏం చేస్తుందంటే
డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ యొక్క పర్చేసింగ్ మేనేజర్స్కి సర్వేస్ పంపిస్తారు. సర్వేస్ పంపించి మీ రిక్రూట్మెంట్ లాస్ట్ మంత్తో పోలిస్తే ఈ మంత్ పెరిగిందా, మీ ప్రొడక్షన్ లాస్ట్ మంత్తో పోలిస్తే ఈ మంత్ పెరిగిందా, ప్రైసులు పెరిగాయా తగ్గాయా, అలాగే అన్ని రకరకాల పారామీటర్స్లో లాస్ట్ మంత్కి ఈ మంత్కి కంపేర్ చేయమని అడుగుతారు. లాస్ట్ మంత్కి ఈ మంత్కి కంపేర్ చేయమని అడుగుతారు అనమాట. సో ఇలా కంపేర్ చేయమని అడిగినప్పుడు పిఎంఐ, పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్, సో కంపేర్ చేయమని అడిగినప్పుడు వాళ్ళు రెస్పాన్స్ ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ బట్టి ఒక వాల్యూ, ఇండెక్స్ వాల్యూ డెరైవ్ చేస్తారు. ఆ ఇండెక్స్ వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 50 అయితే ఎక్స్పాన్షన్ అయినట్టు, లెస్ దాన్ 50 అయితే కాంట్రాక్షన్ అయినట్టు అర్థం. లాస్ట్ మంత్తో పోలిస్తే పెరిగిందని లేదా తగ్గిందని. సో ఇవి నెంబర్స్ ఎలా ఉన్నాయంటే Q2తో పోల్చుకుంటే Q3లో తగ్గుతూ వచ్చాయి అని చెప్తున్నారు. ది NSO ఎక్స్పెక్ట్స్ ప్రైవేట్ కన్జంప్షన్ టు రిబౌండ్ 7.3% దిస్ ఇయర్ ఫ్రమ్ జస్ట్ 4% లాస్ట్ ఇయర్. ప్రైవేట్ కన్జంప్షన్ లాస్ట్ ఇయర్ 4% ఉంటే ఈసారి 7.3% ఉండొచ్చు. రిబౌండ్ అంటే పెరగడం, అంటే రీబౌండ్, కింద పడి మళ్ళీ పెరగడం. 4% నుంచి కింద 4% అంటే పడిపోయినట్టు, అక్కడ నుంచి మళ్ళీ 7%కి పెరగొచ్చు అని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఓకే, బట్ ప్రైవేట్ కన్జంప్షన్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రైవేట్ కన్జంప్షన్? ప్రైవేట్ కన్జంప్షన్ అంటే ఎక్స్పెండిచర్ ఆర్ అమౌంట్ స్పెంట్ బై హౌస్ హోల్డ్స్. మీరు గమనించాలి, ఇక్కడ చాలా వెరైటీగా ఉంటుంది. ఇక్కడ పబ్లిక్ క్యాపెక్స్ అన్నారు. పబ్లిక్ అంటే మనం ప్రజలు అనుకుంటాం. పబ్లిక్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ప్రభుత్వం పెట్టిన ఖర్చు అని అర్థం. ప్రభుత్వం దేనికోసం? రోడ్ల కోసం, బిల్డింగ్ల కోసం, ఒక ఫిక్స్డ్ అసెట్స్ కోసం ప్రభుత్వం పెట్టే ఖర్చుని పబ్లిక్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. అదే ప్రైవేట్ క్యాపెక్స్ అంటే కార్పొరేట్ కంపెనీస్ మెషిన్స్ పెట్టడం కోసం కావచ్చు, లేదా ఫ్యాక్టరీస్ పెట్టడం కోసం కావచ్చు, ఎక్స్పాన్షన్ చేయడం కోసం కావచ్చు పెట్టే ఖర్చుని ప్రైవేట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. మరి ప్రైవేట్ కన్జంప్షన్ అంటే అర్థం ఏంటి? ప్రైవేట్ కన్జంప్షన్ అంటే కార్పొరేట్ కంపెనీలని కాదు, గవర్నమెంట్ అని కాదు. ఇదే వింత. మీకు అర్థమవుతుంది? ఇప్పుడు మీకు అర్థమవుతుందా? చెప్పండి, మీకు అర్థమవుతుందా లేదా? పబ్లిక్ క్యాపెక్స్ అన్నప్పుడు ఐఎమ్ రెఫరింగ్ టు గవర్నమెంట్. ప్రైవేట్ క్యాపెక్స్ అన్నప్పుడు ఐఎమ్ రెఫరింగ్ టు కార్పొరేట్. ప్రైవేట్ కన్జంప్షన్ అన్నప్పుడు ఐఎమ్ రెఫరింగ్ టు హౌస్ హోల్డ్స్, పీపుల్, మీలాంటి, నాలాంటి, మనలాంటి వాళ్ళందరం. ఓకే, మనలాంటి వాళ్ళందరం ఎంత ఖర్చు పెడుతున్నాము అనేది ఇక్కడ మాట్లాడుతున్నారు. అందుకే సందర్భాన్ని బట్టి మీనింగ్ తీసుకోవాలి. సో టెక్నికల్ సబ్జెక్ట్ మీద అవగాహన లేకపోతే మీరు ఓన్లీ ఇంగ్లీష్తో కొట్టాలంటే కుదరదు. ఇక్కడ పబ్లిక్ అనగానే ప్రజలు అనుకుంటారు, మీరు పబ్లిక్ క్యాపెక్స్ అనగానే ప్రజలు పెట్టిన ఖర్చు అనుకుంటారు. నో, అందుకే చెప్తున్నాను, సబ్జెక్ట్ మీద కొంత నాలెడ్జ్ అన్న మనకు ఉంటే ఉపయోగపడుతుంది. పబ్లిక్ క్యాపెక్స్ అంటే గవర్నమెంట్ ఫిక్స్డ్ అసెట్స్ కోసం పెట్టిన ఖర్చు, అంటే రోడ్లు, బిల్డింగ్లు, భవనాలు వాటి కోసం పెట్టేది, పవర్ లైన్స్, ప్రాజెక్టులు వాటి కోసం పెట్టేది. ప్రైవేట్ క్యాపెక్స్ అంటే కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం, ఫ్యాక్టరీస్ కోసం, ఓకే, మెషిన్స్ కోసం పెట్టే ఖర్చు. ప్రైవేట్ కన్జంప్షన్ అంటే ఇండివిజువల్స్ పెట్టే ఖర్చు. గుర్తుపెట్టుకోండి, హౌస్ హోల్డ్స్ పెట్టే ఎక్స్పెండిచర్ అని ఎందుకు వస్తుంది. బట్ Q3 ట్రెండ్స్ do not indicate a significant lift off in urban demand. Q3 ట్రెండ్స్ చూస్తే అర్బన్ డిమాండ్లో సిగ్నిఫికెంట్ లిఫ్ట్ ఆఫ్ ఏమైనా కనిపిస్తుందా? లిఫ్ట్ ఆఫ్ అంటే పెరగడం, ఏమైనా విపరీతంగా పెరుగుతున్నట్టు ఏమైనా కనిపిస్తుందా అంటే Q3 ట్రెండ్స్ మనం చూస్తే మనకేం కనిపించట్లేదు, పెద్దగా మార్పు వచ్చినట్టు కనిపించట్లేదు. సో దిస్ కుడ్ బి ఎ tad ఆప్టిమిస్టిక్ డిస్పైట్ ఇన్ఫ్లేషన్ ఈజింగ్ స్లైట్లీ సిన్స్ అక్టోబర్. సో ఇప్పటికి ఈవెన్ NSO వాళ్ళు చెప్తున్న 6.4% కూడా కొంచెం ఆప్టిమిస్టిక్ అనే చెప్పుకోవాలి. అంత అవ్వడానికి కూడా అవకాశం తక్కువనే చెప్పాలి. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అనేది అక్టోబర్తో పోల్చుకుంటే అక్టోబర్ నుంచి తగ్గుతూ వచ్చింది, అయినప్పటికీ కూడా ఇంత గ్రో అవుతుందంటే మనం చెప్పలేము అంటున్నారు. ద ఫినాన్స్ మినిస్ట్రీ హ్యాస్ సాట్ టు లింక్ ది డిమాండ్ స్లోడౌన్ టు ఏ కాంబినేషన్ ఆఫ్ మానిటరీ పాలసీ స్టాన్స్ అండ్ మ్యాక్రో ప్రుడెన్షియల్ మెజర్స్ బై ద సెంట్రల్ బ్యాంక్. ఫినాన్స్ మినిస్ట్రీ ఏమంటుంది? హ్యాస్ సాట్ అంటే ప్రయత్నిస్తుంది. దేనికి ప్రయత్నిస్తుంది? టు లింక్ చేయడానికి. వేటిని లింక్ చేయడానికి? డిమాండ్ స్లోడౌన్. జనాలు కన్జంప్షన్ తగ్గింది అంటున్నాం కదా, ప్రైవేట్ కన్జంప్షన్ తగ్గింది అంటున్నాం. కన్జంప్షన్ తగ్గిందంటే ఎందుకు తగ్గుతుంది? డిమాండ్ తగ్గితే. ఈ డిమాండ్ ఎందుకు తగ్గుతుంది అంటే దానికి కారణాలు ఏమని చెప్తున్నారు ఫైనాన్స్ మినిస్ట్రీ వాళ్ళు? ఒకటి, కాంబినేషన్ ఆఫ్ మానిటరీ పాలసీ స్టాన్స్. ఆర్బీఐ తన మానిటరీ పాలసీ ద్వారా
ఇంట్రెస్ట్ రేట్స్ సెట్ చేస్తుంది, ఎస్పెషల్లీ రెపో రేట్. ఆ రెపో రేట్ అనేది బాగా ఎక్కువ ఉంది, అంటే వడ్డీ రేట్లు దేశంలో ఎక్కువ ఉన్నాయి. మరి ఇంత ఎక్కువ వడ్డీ రేట్లు ఉన్నప్పుడు లోన్ తీసుకోవాలనుకునే వాడు తీసుకోడు, డబ్బులు ఉన్నాడేమో బ్యాంకులో పెట్టుకుంటాడు. సో దీనివల్ల పని తెగదు. అలాగే మ్యాక్రో ప్రుడెన్షియల్ మెజర్స్. మ్యాక్రో ప్రుడెన్షియల్ అంటే అర్థం ఏంటమ్మా? మ్యాక్రో అంటే మొత్తం కంట్రీని ఇన్ఫ్లుయెన్స్ చేసే అంశాలని మ్యాక్రో అంటాం. ఒక ఇండివిజువల్ లేదా ఒక కంపెనీని మాత్రమే ఎఫెక్ట్ చేసే అంశాలని మైక్రో అంటాం. మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్ అంటాం. మ్యాక్రో ఎకనామిక్స్ అంటే స్టఫ్ విచ్ ఎఫెక్ట్స్ ది ఎంటైర్ కంట్రీ, లైక్ ఇన్ఫ్లేషన్ డేటా కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు, పవర్టీ కావచ్చు, ఇంట్రెస్ట్ రేట్స్ కావచ్చు, ఇవన్నీ దేశం మొత్తానికి సంబంధించినవి. అలా కాకుండా ఒక వస్తువు ఒక ఫ్యాక్టరీ వాడు ప్రైస్ పెంచాలా తగ్గించాలా ఆలోచిస్తున్నాడు అనుకోండి. ఇప్పుడు ఎల్టీఎక్స్ క్లాసెస్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ ఫీజు పెంచాలా వద్దా అని ఆలోచిస్తుంది అనుకోండి. ఇట్స్ ఏ మైక్రో ఎకనామిక్ డెసిషన్. ఇట్ ఈస్ ఏ మైక్రో ఎకనామిక్ డెసిషన్. ఇప్పుడు నేను ఇంగ్లీష్ ఇన్ఫినిటీ పెంచాలా తగ్గించాలా, ఇట్స్ ఏ మైక్రో ఎకనామిక్. ఎందుకంటే నా ఒక్క ఫర్మ్ని ఎఫెక్ట్ చేస్తుంది, నా ఆర్గనైజేషన్ లేదా నన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఎఫెక్ట్ చేస్తుందండి, దేశం మొత్తాన్ని అది ఇంపాక్ట్ చేయదు. అదే ఆర్బీఐ రెపో రేట్ మారిస్తే కంట్రీలో అందరూ ఎఫెక్ట్ అవుతారు. సో అది మ్యాక్రో. ప్రుడెన్షియల్ అంటే అర్థం ఏంటి? భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని బీయింగ్ కేర్ఫుల్ అబౌట్ ఫ్యూచర్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా మొత్తం ఆలోచిస్తూ జాగ్రత్తగా తీసుకునే కొన్ని మెజర్స్ అంటే చర్యలు. సో ఆర్బీఐ తీసుకునే అలాంటి చర్యలు వాళ్ళ స్టాన్స్ వల్ల ఈరోజు డిమాండ్ స్లో డౌన్ అవుతుంది. ఆర్బీఐ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడం మీదే ఫోకస్ చేస్తూ వడ్డీ రేట్లని ఎక్కువ మెయింటైన్ చేస్తుంది. దానివల్ల డిమాండ్ తగ్గిపోతుందని ఫైనాన్స్ మినిస్ట్రీ రెండింటిని లింక్ చేయడానికి ట్రై చేస్తుంది. స్లో వేజ్ గ్రోత్ హ్యాస్ ఆల్సో బీన్ బ్లేమ్డ్ ఫర్ క్రాంప్డ్ హౌస్ హోల్డ్ డిమాండ్. హౌస్ హోల్డ్ డిమాండ్ తగ్గిపోవడానికి ఇంకో కారణం ఏంటి? స్లో వేజ్ గ్రోత్. వేజెస్ అంటే అర్థం ఏంటి? సాలరీస్. సో సాలరీస్ అనేవి అనుకున్నంతగా గ్రో అవ్వకపోవడం, స్లోగా ఉండడం వల్ల కూడా హౌస్ హోల్డ్ డిమాండ్ అనేది ఏమవుతుంది? క్రాంప్ అవుతుంది. క్రాంప్ అంటే బాగా దగ్గరకు వచ్చేయడం, తక్కువ ఉండడం. క్రాంప్ అవడం అంటే మీనింగ్ ఏంటమ్మా? బాగా తక్కువ ఉండాలని మనం క్రాంపింగ్ అంటాం. హౌస్ హోల్డ్ డిమాండ్ అనేది అనుకున్న దానికంటే బాగా తక్కువ ఉండడం వల్ల కూడా బాగా తక్కువ ఉండడం వల్ల కూడా మనకి ఈ హౌస్ హోల్డ్ డిమాండ్ ఏమవుతుంది? తగ్గిపోతుంది అని అర్థం. శాలరీస్ పెరగట్లేదు చాలామందికి. 4-5 సంవత్సరాల క్రితం ఏముందో ఇప్పటికీ అదే శాలరీ ఉందనుకోండి. అప్పుడు మరి జీతం పెరిగితే కదా వాళ్ళు ఖర్చు పెడతారు. జీతం అనేది పెరగకపోతే వాళ్ళు ఖర్చులు ఎలా పెడతారు? రోజుకి ఖర్చులు పెరుగుతున్నాయి. మరి ఖర్చులు పెరుగుతున్నప్పుడు దానికి తగ్గట్టుగా వేజెస్ పెరగాలి కదా. వేజెస్ పెరిగినప్పుడు ఆబ్వియస్గా డిమాండ్ అనేది తగ్గిపోతుంది. క్రాంప్ అంటే బాగా తక్కువ స్పేస్లో ఉండడం. The NSO's projection of gross fixed capital formation growth slipping to 6.4% this year from 9% in 23-24 indicates that private capex, that is contingent on domestic and global demand, remains weak while public capex goals are unlikely to be met. ఇది చూడండి, NSO ఏం చేస్తుందమ్మా? ప్రొజెక్ట్ అంటే ఎస్టిమేట్ చేస్తుంది ఆఫ్ గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్. గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటే అర్థం ఏంటి? దేశంలో ఓవరాల్గా ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ ఎంత ఉంది? ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే అర్థం ఏంటి? ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఈ రోజుకి వాడేసేవి కాదు, లాంగ్ టర్మ్ పనికొచ్చే ప్రతిదాన్ని కూడా ఫిక్స్డ్ అసెట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్లు వేశారనుకోండి, దే ఆర్ ఫిక్స్డ్ అసెట్స్. అది పబ్లిక్ అసెట్, గవర్నమెంట్ అందరి కోసం వేసేది. అలా కాకుండా ఒక కంపెనీ ఒక ఫ్యాక్టరీ పెట్టిందనుకోండి, అది కూడా పర్మనెంట్ అసెట్, ఎక్కువ కాలం పనిచేస్తుంది. లాంగ్ టర్మ్కి ఉపయోగించే ప్రతిదాన్ని కూడా మనం ఫిక్స్డ్ క్యాపిటల్ అంటాం. అయితే ఆ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ అనేది లాస్ట్ ఇయర్ 9% గ్రో అయితే ఇప్పుడు 6.4% గ్రో అవుతుందని చెప్పి NSO చెప్తుంది. దీనివల్ల మనకి ఏం అర్థమవుతుందంటే, ఒకటి ప్రైవేట్ క్యాపెక్స్. ఇందాకే చెప్పాను, ప్రైవేట్ క్యాపెక్స్ అంటే అర్థం ఏంటి? కార్పొరేట్స్ వాళ్ళు బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం పెట్టే ఖర్చుని ప్రైవేట్ క్యాపెక్స్ అంటాం. కొత్త బిజినెస్ పెట్టడానికి, బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి పెట్టే ఖర్చుని మనం ఏమంటాం? ప్రైవేట్ క్యాపెక్స్ అంటాం. దట్ ఈస్ కంటింజెంట్ అంటే అర్థం ఏంటి? డిపెండెంట్. ప్రైవేట్ క్యాపెక్స్ దేని మీద డిపెండ్ అవుతుంది? డొమెస్టిక్ అండ్ గ్లోబల్ డిమాండ్. ఇప్పుడు కార్పొరేట్ కంపెనీ అనేది వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలంటే ఎప్పుడు ఎక్స్పాండ్ చేస్తారు? వాళ్ళు ఏవైతే ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారో అవి ఎక్కువ మంది కొంటేనే కదా. గ్లోబల్ డిమాండ్ వల్ల ఏంటి ఉపయోగం? ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. డొమెస్టిక్ డిమాండ్ వల్ల ఏమవుతాయి? డొమెస్టిక్ సేల్స్ పెరుగుతాయి. సో వాళ్ళు తయారు చేస్తున్న ప్రొడక్ట్కి డిమాండ్ బాగా ఉంటే వాళ్ళు ఎక్స్పాన్షన్ చేయాలని అనుకుంటారు. సో కంటింజెంట్ అంటే డిపెండెంట్ ఆన్, దాని మీద ఆధారపడుతుంది అని అర్థం. సో ఈ ప్రైవేట్ క్యాపెక్స్ అనేది ఎలా ఉంది ఇప్పుడు? ఇట్ రిమైన్స్ వీక్గానే ఉంది. వైల్ పబ్లిక్ క్యాపెక్స్ గోల్స్ ఆర్ అన్లైక్లీ టు బి మెట్.
పబ్లిక్ క్యాపెక్స్ అంటే ఏంటమ్మా, గవర్నమెంట్ గోల్ పెట్టుకుంటుంది ఇయర్ స్టార్టింగ్లో బడ్జెట్లో చెప్తుంది అనమాట, ఈ సంవత్సరం ఎంత నేను ఖర్చు పెడతాను రోడ్ల కోసం, బిల్డింగ్ల కోసం, అన్నిటి కోసం అని. కానీ ఆ గోల్ పూర్తిగా మీట్ అయ్యే పరిస్థితి మనకు కనిపించట్లేదు. అంటే పబ్లిక్ క్యాపెక్స్ అనుకున్నంత ఉండదు, ప్రైవేట్ క్యాపెక్స్ కూడా ఎక్కువగా ఉండదు. సో కాబట్టి ఓవరాల్గా ఈ రెండు కలిపితే మనకి గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ వస్తుంది. అది కూడా అంతగా ఉండదని చెప్పి మనకి తెలుస్తుంది. Of course, these early NSO projections are largely conjured up for informing the union budget formulation and some upgrades may happen later. అయితే NSO ఇంత ఫాస్ట్గా తొందరపడిపోయి ప్రొజెక్షన్స్ ఇస్తుంది అంటే ఎందుకు ఇస్తుందంటే యూనియన్ బడ్జెట్ అనేది ఫార్ములేట్ అవుతుంది, ఫస్ట్ మనకి వస్తుంది కాబట్టి. సో మరి యూనియన్ బడ్జెట్ ఫార్ములేట్ చేసేటప్పుడు దే నీడ్ సర్టెన్ డేటా, ఎకానమీ గురించి వాళ్ళకి డేటా కావాలి. దానికోసం అని చెప్పి NSO కొంచెం తొందరపడిపోయి ఈ డేటాని కంజూర్ అప్ అంటే సో క్రియేట్ సంథింగ్ అవుట్ ఆఫ్ థిన్ ఎయిర్, ఈ మ్యాజిక్ చేసో ఏదో చేసన్నట్టు, అంటే ఉన్న డేటాలోంచే తీసుకొచ్చి ఈ నెంబర్స్ అనేవి NSO తీసుకొచ్చింది. అండ్ సమ్ అప్గ్రేడ్స్ మే హ్యాపెన్ లేటర్, ఫ్యూచర్లో కొన్ని అప్గ్రేడ్స్ కూడా ఉండొచ్చు, అంటే ఈ డేటాలో మార్పులు చేర్పులు కూడా ఉండొచ్చు, ఎందుకంటే తొందరపడి ఇచ్చినప్పుడు రివైజ్ చేస్తారు. కానీ బట్ మోస్ట్ ఎకనామిస్ట్ సీ సిగ్నిఫికెంట్ డౌన్ సైడ్ రిస్క్ ఫర్ నౌ. కానీ ఎకనామిస్టులు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అప్గ్రేడ్ కాదు అసలు డౌన్ గ్రేడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు NSO ఇప్పుడు చెప్పిన దానికంటే ఇంకా తగ్గించే అవకాశం ఉంటుంది, కానీ పెంచే అవకాశం ఏమీ ఉండదు అన్నట్టుగా చాలామంది ఆర్థికవేత్తలు చూస్తున్నారు, ఆర్థికవేత్తలు ఆ రకంగా అనుకుంటున్నారు. నోమరో ఎకనామిస్ట్స్ ఫర్ ఇన్స్టెన్స్ who have been arguing that India is in the grip of a cyclical slowdown for a while reckon growth will end up around 6%, implying flatlined second half. సో నోమరో ఎకనామిస్టులు ఫర్ ఇన్స్టెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ who have been arguing that, వీళ్ళు ఆర్గ్యూ చేస్తూ ఉన్నారు, వాదిస్తున్నారు ఏమని, దట్ ఇండియా ఈజ్ ఇన్ ద గ్రిప్ ఆఫ్ ఎ సైక్లికల్ స్లోడౌన్. ఇండియా సైక్లికల్ స్లోడౌన్లో ఉంది, ఎప్పటి నుంచో ఇండియా స్లోడౌన్లో ఉంది, ఎకానమీ డీగ్రో అవుతుందని చెప్పి వాళ్ళు చెప్తా వచ్చారు. వాళ్ళు ఏమంటున్నారంటే రెకన్ అంటే ఎస్టిమేట్, ఇక్కడ రెకన్ అంటే మీనింగ్ ఏంటో ఎస్టిమేట్. వాళ్ళు ఏం ఎస్టిమేట్ చేస్తున్నారు, గ్రోత్ విల్ ఎండ్ అప్ అరౌండ్ 6%. NSO 6.4% చెప్పింది, RBI 6.6% చెప్పింది, సెంట్రల్ గవర్నమెంట్ 6.5% చెప్పింది. వీళ్ళు వచ్చేసి 6% కంటే పెరగదని చెప్పి వీళ్ళు అంటున్నారు. ఇంప్లాయింగ్ ఏ ఫ్లాట్ లైన్డ్ సెకండ్ హాఫ్, అంటే ఫస్ట్ హాఫ్లో 6% పెరిగింది, సో సెకండ్ హాఫ్లో కూడా 6% పెరుగుతుంది, అప్పుడే కదా ఫ్లాట్ లైన్. సో రెండు హాఫ్ల్లో కూడా అంతే పెరుగుతుంది, అంతకంటే పెరగదు అని చెప్పి నోమరో ఎకనామిస్టులు గెస్ చేస్తున్నారు. విత్ ద గ్లోబల్ అవుట్లుక్ ఆల్సో ష్రౌడెడ్ ఇన్ అన్సర్టనిటీ. మరి గ్లోబల్ అవుట్లుక్ ఎలా ఉంది, ఇండియా పరిస్థితి బాగాలేదు అనుకుందాం, మరి వాట్ అబౌట్ ద వరల్డ్, ఎంటైర్ వరల్డ్ ఎకానమీ ఎలా ఉందంటే ఇట్ ఈస్ ఆల్సో ష్రౌడెడ్ ఇన్ అన్సర్టనిటీ, అనిశ్చితితో నిండిపోయింది. ష్రౌడెడ్ అంటే నిండిపోయింది, లేకపోతే దాంతో సరౌండ్ అయ్యింది అని అర్థం. అన్సర్టనిటీతో, అనిశ్చితితో నిండిపోయిన పరిస్థితి. ఎందుకు, ఎక్కడ చూసినా సరే యుద్ధాలు, ఎక్కడ చూసినా గొడవలు, కాన్ఫ్లిక్ట్స్, దీనివల్ల ఎకనామిక్ గ్రోత్ దెబ్బతినే పరిస్థితి మనం చూస్తున్నాం. వింటర్ సీమ్స్ టు బి హియర్ ఫర్ ఇండియాస్ ఎకానమీ. సో గ్లోబల్ ఎకానమీ కూడా బాగాలేదు, డొమెస్టిక్ ఎకానమీలో కూడా ఇష్యూస్ ఉన్నాయి. సో వీటన్నిటిని చూస్తుంటే మనకి ఏమర్థమవుతుంది, ఇండియన్ ఎకానమీకి వింటర్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. వింటర్ రావడం ఏంటి సార్, ఆల్రెడీ వింటర్లోనే ఉన్నాం. సో వింటర్లో మాట్లాడుతున్నాం కాబట్టి వింటర్ వచ్చిందని, సమ్మర్లో ఇదే ఆర్టికల్ డిస్కస్ చేస్తే సమ్మర్ వచ్చిందని అంటామా? నో. మెటఫారికల్లీ స్పీకింగ్ వింటర్ అంటే ఏ పీరియడ్ ఆఫ్ స్లగ్గిష్ యాక్టివిటీ. వింటర్లో మనం ఎలా ఉంటాం, బద్ధకంగా దుప్పటి కప్పుకొని, అంతే కదా, యాక్టివ్గా ఉంటాం, ఎనర్జీ ఉండదు, సూర్యరశ్మి ఎక్కువగా తాకదు. అదే మనకి సమ్మర్లో కావచ్చు, అంటే సమ్మర్కి వింటర్కి మధ్యలో స్ప్రింగ్ సీజన్ వస్తుంది. ఆ సీజన్లో మంచి చల్లగా, ఉదయాన్నే చల్లగా ఉంటుంది, ఒకసారిగా సూర్యరశ్మి తగలగానే ఒక రకమైన ఉత్సాహం వస్తుంది, ఊపు వస్తుంది. సో స్ప్రింగ్ అంటే ఒక పీరియడ్ ఆఫ్ యాక్టివిటీ, పీరియడ్ ఆఫ్ రిజువనేషన్, పీరియడ్ ఆఫ్ రీగ్రోత్, రికవరీ. వింటర్ అంటే డౌన్ఫాల్, తగ్గిపోవడం, యాక్టివిటీ పెద్దగా లేకపోవడం అని అర్థం. సో వింటర్ సీమ్స్ టు బి హియర్ ఫర్ ఇండియాస్ ఎకానమీ అంటే అర్థం ఏంటి, ఇండియాస్ ఎకానమీకి వింటర్ వచ్చేసింది అని అర్థం ఏంటి, ఇండియన్ ఎకానమీ ఇంకా గ్రో అవ్వదు, కొంచెం స్లోగా ఉంటుంది, టఫ్గా, డల్గా ఉంటుంది అని అర్థం. హౌ ఫార్ బిహైండ్ స్ప్రింగ్ లాగ్స్ విల్ డిపెండ్ ఆన్ పాలసీ మేకర్స్ యాక్షన్స్ అండ్ ఇన్యాక్షన్స్. స్ప్రింగ్ అనేది ఎప్పుడు వస్తుంది, సరే ఇప్పుడు వింటర్ గురించి మాట్లాడేసాం, వింటర్ తర్వాత స్ప్రింగ్ ఎప్పుడు వస్తుంది అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, ఇట్ డిపెండ్స్ ఆన్ పాలసీ మేకర్స్ యాక్షన్స్ అండ్ ఇన్యాక్షన్స్. పాలసీ మేకర్స్ తీసుకున్న యాక్షన్స్ మీద, ఇన్యాక్షన్స్ అంటే వాళ్ళు ఏమైతే చెయ్యాలో ఈ టైంలో వాళ్ళు చేయకపోయినా స్ప్రింగ్ లేట్ అయ్యే అవకాశం ఉంటుంది, చేయాల్సినవి చేయకపోయినా ఉంటుంది, తప్పుడు పనులు చేసినా ఉంటుంది, కరెక్ట్ పనులు చేసినా ఉంటుంది. సో అందుకని వాళ్ళు ఏం చేస్తారు, ఏం చేయరు అనే దాన్ని బట్టి మనకి స్ప్రింగ్ ఎప్పుడు వస్తుంది అంటే మళ్ళీ యాక్టివ్ రికవరీ ఎప్పుడు వస్తుంది అనేది ఆధారపడుతుంది. ల్యాగ్ అంటే దీని వెనకాల ఎంత ల్యాగ్లో ఉంది, ఎంత వెనకాల ఉంది అని అర్థం.
The Union Budget 25-26 needs to move from incremental tinkering to tailoring reforms and fiscal actions that can bring India's growth back to the 7% mark, if not 8% at the earliest. So budget 25-26 వస్తుంది. ఇది ఇంక్రిమెంటల్ టింకరింగ్, ఏదో చిన్న చిన్న మార్పులతో ఆగిపోకుండా టైలరింగ్ రిఫార్మ్స్, సమూలమైన మార్పులు తీసుకురావాలి, సంస్కరణలు తీసుకురావాలి, ఆర్థిక సంస్కరణలు తీసుకురావాలి. అండ్ ఫిస్కల్ యాక్షన్స్ అంటే ఎనీ యాక్షన్ దట్ ఇన్ఫ్లుయెన్సెస్ గవర్నమెంట్ ఫినాన్స్, గవర్నమెంట్ యొక్క ఫినాన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఏ యాక్షన్ అయినా సరే ఫిస్కల్ యాక్షన్ అవుతుంది. ట్యాక్స్ పెంచిన, ట్యాక్స్ తగ్గించిన, ఇలాంటివన్నీ కూడా ఫిస్కల్ యాక్షన్స్ కిందకు వస్తాయి. ఇలాంటి రిఫార్మ్స్, యాక్షన్స్ తీసుకొచ్చి ఇండియా గ్రోత్ని 8% కాకపోయినా కనీసం 7% మార్క్ అయినా మళ్ళీ తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి ఎట్ ద ఎర్లియస్ట్. ఇఫ్ దట్ ఎంటైల్స్ సమ్ హార్డ్ కాల్స్, ఒకవేళ దట్ ఎంటైల్స్ అంటే మేక్స్ ఇట్ నెససరీ ఆర్ మేక్ ఇట్ యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ అని అర్థం. అంటే ఒకవేళ 8% కాకపోయినా కనీసం 7% గ్రోత్ అయినా సరే ఎన్ష్యూర్ చేయాలంటే చాలా రిఫార్మ్స్ తీసుకురావాలని చెప్పాం. ఒకవేళ ఆ రిఫార్మ్స్ తీసుకొచ్చే ప్రక్రియలో కొన్ని టఫ్ కాల్స్, హార్డ్ కాల్స్ అంటే కష్టమైన, క్లిష్టమైన, చాలామందికి కొరుక్కు పడని నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినా సరే తీసుకోవాలి. ఏంటవి? సచ్ యాజ్ స్లాషింగ్ ఇన్కమ్, ఫ్యూయల్ అండ్ కన్జంప్షన్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించాల్సి వచ్చినా తగ్గించాలి, ఫ్యూయల్ ట్యాక్స్, కన్జంప్షన్ ట్యాక్స్ తగ్గించాల్సి వచ్చినా తగ్గించాలి. అంటే గవర్నమెంట్ ఏమనుకుంటుందంటే ఇవన్నీ తగ్గిస్తే నా ఇన్కమ్ తగ్గుతుంది అనుకుంటుంది. కానీ ఇవన్నీ తగ్గించడం వల్ల ప్రజల చేతిలో ఉన్న అమౌంట్ పెరిగి వాళ్ళు ఎక్కువ ఖర్చు పెడతారు. ఆ రకంగా ఎకానమీ అనేది రివైవ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అలాంగ్ విత్ ఇంపోర్ట్ టారిఫ్స్, సో బీ ఇట్. ఇంపోర్ట్ టారిఫ్స్ ఏమైనా వెయ్యాలంటే వెయ్యాలి, తగ్గించాలంటే తగ్గించాలి. ఏం చేయాల్సి వచ్చినా సో బీ ఇట్ అంటే చేయండి అని అర్థం. ఏం చేయాల్సి వచ్చినా సరే లెట్ ఇట్ బీ, అలా జరగని. కానీ ప్రభుత్వం ఖాళీగా కూర్చోకూడదు, ఏదో ఒకటి చేయాలి. జస్ట్ పైనింగ్ ఫర్ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ విల్ నాట్ సఫైస్ ఎనీమోర్. ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గిస్తుంది, అప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయితే అలా ఎదురు చూస్తున్నాం. పైనింగ్ ఫర్ అంటే అర్థం ఏంటమ్మా? ఎదురు చూస్తూ ఉండడం. ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గిస్తే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి అని ఎదురు చూస్తూ ఉండే రోజులు పోయాయి. ఇట్ విల్ నాట్ సఫైస్ అంటే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి సఫిషియంట్. సఫిషియంట్కి వర్బ్ ఫామ్ సఫైస్. ఆ రోజులు పోయాయి, ఇంకా వెయిట్ చేస్తూ ఉంటే పని అవ్వదు. సో ప్రభుత్వం రంగంలోకి దిగాలి, యాక్షన్లోకి దిగాలి. యాక్షన్లోకి దిగితే తప్పితే పని అయ్యే పరిస్థితి మనకి కనిపించట్లేదు. సో వాట్ ఈజ్ ద టోన్ ఆఫ్ ది అదర్? క్రిటికల్. గవర్నమెంట్ సైలెంట్గా ఉంటే పని అవ్వదు, యాక్షన్లోకి దిగాలి, మీరు చేస్తుంది సరిపోదు అని చెప్తుంది. కాబట్టి వాట్ ఈజ్ ద మెయిన్ ఐడియా ఆఫ్ ద ప్యాసేజ్? ప్యాసేజ్ యొక్క మెయిన్ ఐడియా ఏంటి? వాట్ ఈజ్ మెయిన్ ఐడియా? ఏ థీమ్ అయితే రిపీట్ అవుతుందో, రిపీటెడ్ థీమ్, అదే మనకి మెయిన్ ఐడియా. అదే పనిగా దేని గురించి మాట్లాడుతున్నారో అదే మెయిన్ ఐడియా. ఇండియన్ ఎకానమీ హ్యాస్ బీన్ పర్ఫార్మింగ్ స్టడీలీ. పాజిటివ్ సెంటెన్స్ కాదు, ఎకానమీ బాగాలేదని చెప్తున్నారు. ద స్లగ్గిష్ గ్రోత్ ఆఫ్ ఇండియాస్ ఎకానమీ రిక్వైర్స్ అర్జెంట్ అండ్ టైలర్డ్ ఫిస్కల్ యాక్షన్స్. ఎస్, ఎకానమిక్ గ్రోత్ బాగాలేదు, స్లగ్గిష్గా ఉంది. సో మరి ఆ గ్రోత్ రావాలంటే ఏం చేయాలి? అర్జెంట్ యాక్షన్స్ తీసుకోవాలి. టైలర్డ్ అంటే పరిస్థితికి తగ్గట్టుగా, దానికి ప్రాబ్లంకి తగ్గట్టు యాక్షన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. పబ్లిక్ అండ్ ప్రైవేట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈజ్ డ్రైవింగ్ ఎకనామిక్ గ్రోత్. నో, అవి ఎనఫ్ లేవు. ఇన్ఫ్లేషన్ ప్రైమరీ రీజన్ చెప్పలేదు. ప్రైమరీ రీజన్ ఇన్ఫ్లేషన్ ఎక్కడ చెప్పలేదు. ఇన్ఫరెన్స్ చూడండి. విచ్ ఇన్ఫరెన్స్ కెన్ బి డ్రాన్ ఫ్రమ్ ద ప్యాసేజ్? ప్యాసేజ్లు ఇచ్చిన దాని ప్రకారం మనం ఏం డెడ్యూస్ చేయగలుగుతాము? లాజికల్లీ వాట్ కెన్ బి డెడ్యూస్డ్ ఫ్రమ్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ ద ప్యాసేజ్? ఇంట్రెస్ట్ రేట్ కట్స్ అలోన్ కెన్ సాల్వ్ ది ఎకనామిక్ ఛాలెంజెస్. ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తే చాలా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయా అని మనం ఇన్ఫర్ చేయగలుగుతామా? నో, ఆధార్ ఉద్దేశం అది కాదు. గవర్నమెంట్ అలా వెయిట్ చేస్తా కూర్చుంది. గవర్నమెంట్ ఈజ్ పైనింగ్ ఫర్ ఇంట్రెస్ట్ రేట్ కట్స్, కానీ అలా చేయకూడదు, ఫిస్కల్ యాక్షన్స్ తీసుకోవాలని చెప్పి ఆధార్ చెప్పారు. సో కాబట్టి ఇంట్రెస్ట్ రేట్ కట్స్ ఉంటే మాత్రమే ఎకనామిక్ ఛాలెంజెస్ అన్నీ సాల్వ్ అయిపోతాయి అనుకుంటే అది మిథ్య, అది తప్పు అవుతుంది. పాలసీ మేకర్స్ నీడ్ టు షిఫ్ట్ ఫ్రమ్ సూపర్ఫిషియల్ అడ్జస్ట్మెంట్స్ టు స్ట్రక్చరల్ రిఫార్మ్స్. ఎస్, పాలసీ మేకర్స్ పైనే చేసే టింకరింగ్, చిన్న చిన్న మార్పుల నుంచి స్ట్రక్చరల్ రిఫార్మ్స్ వైపు అడుగులు వేయాలి అని ఆర్టికల్ ఎక్స్పెక్ట్ చేస్తుందా? ఎస్, క్లియర్గా ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఆన్సర్ ఈస్ బి. విచ్ అజంప్షన్ అండర్లైజ్ ఆదర్స్ ఆర్గ్యుమెంట్? ఆదర్ చెప్పిన ఆర్గ్యుమెంట్ వెనకాల అజంప్షన్ ఏంటి? ఏ అజంప్షన్ని బేస్ చేసుకొని ఆదర్ ఈ మాటలు చెప్తున్నారు? గ్లోబల్ ఎకనామిక్ అవుట్లుక్ విల్ ఇంప్రూవ్ సిగ్నిఫికెంట్లీ. నో, ఎకనామిక్ అవుట్లుక్ బాగాలేదు అసలు. పబ్లిక్ అండ్ ప్రైవేట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ బూస్టింగ్ జీడిపి గ్రోత్. ఇది ఆలోచించండి ఒకసారి. జీడిపి గ్రోత్ గురించి మాట్లాడుతూ పబ్లిక్ ఎక్స్పెండిచర్ బాగా తక్కువగా ఉంది, ప్రైవేట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తక్కువగా ఉందని చెప్పి పదే చెప్తున్నారు. ఎందుకు వాటి గురించి పదే చెప్తున్నారు? ఆదర్ పబ్లిక్ క్యాపెక్స్ తక్కువ ఉంది, ప్రైవేట్ క్యాపెక్స్ తక్కువ ఉందని ఎందుకు చెప్పారు? హీ ఫీల్స్ దట్ ఆ రెండు ఇంపార్టెంటే. జీడిపి గ్రోత్ ఉండాలంటే పబ్లిక్ క్యాపెక్స్ ఉండాలి, ప్రైవేట్ క్యాపెక్స్ ఉండాలి, అప్పుడే జీడిపి గ్రో అవుతుంది. అంటే కార్పొరేట్స్ ఎక్స్పాండ్ అవ్వడానికి ట్రై చేయాలి, గవర్నమెంట్ కూడా
ఫిక్స్డ్ అసెట్స్ పైన అంటే రోడ్లు, భవనాలు, బిల్డింగ్లు, పవర్ లైన్స్, ప్రాజెక్ట్స్ కోసం ఖర్చు పెట్టడానికి ముందుకు రావాలి. ఆ రెండు ఉంటేనే జీడిపి గ్రో అవుతుందని చెప్పి ఆథర్ నమ్ముతున్నారు. కాబట్టే వాటి గురించి మాట్లాడారు. సో ఎస్, యూ కెన్ సే దిస్ ఈజ్ ది అజంప్షన్. అకార్డింగ్ టు ద ప్యాసేజ్, వై ఈజ్ పబ్లిక్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండర్వెల్మింగ్? పబ్లిక్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఎందుకు అండర్వెల్మింగ్గా ఉంది? అండర్వెల్మింగ్ అంటే చాలా తక్కువ ఉంది, డిసప్పాయింటింగ్గా ఉంది. ఎందువల్ల? ఎందుకు గవర్నమెంట్ ఎక్కువ ఖర్చు పెట్టలేకపోయింది చెప్పండి. అదర్ సెక్టార్స్ కోసం ప్రయారిటీ ఇచ్చిందా? నో. ఎలక్షన్ ఫోకస్డ్ స్పెండింగ్ రిడ్యూస్ ద ఫోకస్ ఆన్ పబ్లిక్ క్యాపెక్స్. ఎస్, ఎలక్షన్స్ మధ్యలో రావడం వల్ల కంప్లీట్గా మనకి ఫోకస్ షిఫ్ట్ అయిపోయింది. ఫస్ట్ క్వార్టర్లో ఎలక్షన్స్ వచ్చాయి, దానివల్ల ఫోకస్ షిఫ్ట్ అయ్యి మనకి ఈ అనుకున్నంత పబ్లిక్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జరగలేదు. ఎందుకంటే ఎలక్షన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాయి? ప్రజల చేతిలోకి డైరెక్ట్గా డబ్బులు పడిపోయేవి, స్కీములు, వెల్ఫేర్లు, అలాంటి వాటిపైన గవర్నమెంట్స్ ఫోకస్ చేస్తాయి. క్యాపెక్స్ పైన ఆ టైంలో ఫోకస్ చేయవు. వై డస్ ద ఆథర్ మెన్షన్ అబౌట్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండిసెస్? ఎందుకు ఈ ఇండిసెస్ గురించి మెన్షన్ చేశారు? సర్వీసెస్, మ్యానుఫ్యాక్చరింగ్ బాగా పర్ఫామ్ చేశాయనా? నో. పిఎంఐ ఇండిసెస్ కూడా బాలేవని చెప్పారు. Q2తో పోలిస్తే Q3లో పర్చేజింగ్ మేనేజర్స్ ఇండిసెస్ అనేవి బాలేవని చెప్పారు. సో ఇండికేట్ డిక్లైనింగ్ మొమెంటమ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్ గ్రోత్. ఎస్, మ్యానుఫ్యాక్చరింగ్ మరియు సర్వీసెస్ రెండింటిలో కూడా మొమెంటమ్ డిక్లైన్ అయిపోతుంది, తగ్గిపోతుంది అని చెప్పడానికి ఆ డేటాని చూపించారు తప్పితే పాజిటివ్గా కాదు, నెగిటివ్ కాంటెక్స్లోనే డేటాని చూపించడం అనేది జరిగింది. స్పటరింగ్ ఇంజిన్స్ అంటే ఏంటి మీనింగ్? తడబడుతున్నా. సో తడబడుతున్న, ఇర్రెగ్యులర్, ఫాల్టరింగ్. ఎస్, ఎకానమీ ఈజ్ షోయింగ్ ఇర్రెగ్యులర్ అండ్ ఫాల్టరింగ్ ప్రోగ్రెస్. స్లగ్గిష్ అంటే డల్ అని అర్థం, స్టాగ్నెంట్, ఎనర్జీ లేకపోవడం, ల్యాక్ ఆఫ్ ఎనర్జీ, స్టాగ్నెంట్. టు డ్యామేజ్ ఆర్ స్పాయిల్ సంథింగ్ అనే దాన్ని మ్యాచ్ అయ్యే పదం ఏంటి? టు డ్యామేజ్ ఆర్ స్పాయిల్ సంథింగ్, ఆన్సర్ ఈజ్ మార్. మార్ అంటే డ్యామేజ్ చేయడం అండ్ ఆర్ స్పాయిల్ సంథింగ్, చెడగొట్టడం. అలాగే యూపీఎస్సీలో పర్సనల్ మెంటర్షిప్ మీరు కోరుకుంటే మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు, మీరు సరైన దారిలో వెళ్తున్నారా లేదా అని మీకు గైడెన్స్ కావాలంటే, పర్సనల్ మెంటర్షిప్ కావాలంటే యూ కెన్ కమ్ ఫర్ మెంటర్షిప్ ప్రోగ్రామ్. దీంట్లో 1-on-1 ఇంటరాక్షన్ ఉంటుంది. మీకు కేవలం 10,000 రూపీస్కి జాబ్ వచ్చేంత వరకు కూడా నేను గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో టిల్ యూ క్రాక్ యూపీఎస్సీ యూ విల్ హ్యావ్ వ్యాలిడిటీ ఆఫ్ దిస్ కోర్స్. అలాగే వీఆర్ ఆల్సో గివింగ్ ఆఫర్ ఆఫ్ ద వీక్. ప్రతి వారం కూడా ఒక కొత్త ఆఫర్తో వస్తున్నాము. పీపుల్ హూ హ్యావ్ ఇష్యూస్ విత్ మనీ, అమౌంట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, తక్కువ పెట్టినప్పుడు కొనుక్కునే వాళ్ళ కోసం ఇలాంటి ఆఫర్ ఆఫ్ ద వీక్ పెడుతున్నాం. సో యూపీఎస్సీ హిస్టరీ మనకి 3,000 రూపీస్కి 6,000 రూపీస్ కోర్సు 50% డిస్కౌంట్తో మీకు 3,000 రూపీస్కి ఇప్పుడు యాప్లో అందుబాటులో ఉంది. మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా యాప్లో పర్చేస్ చేయొచ్చు, లేదా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మ్యామ్ని తను ఇచ్చిన నెంబర్కి మీరు పే చేసి కూడా మీరు తీసుకోవచ్చు. గుడ్ థింగ్ ఏంటంటే దిస్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. రైట్, టేక్ కేర్ అమ్మా, బాయ్.